ఇంకా పడుకోలేదా స్రవంతి? లేదు, రేపొద్దున జూబిని కలవబోతున్నాను. ఆ ఆలోచనకి అసలు నిద్ర పట్టట్లేదు. కళ్ళు మూసినా తెరిచినా తనే కనబడుతోంది. నాకు అలాగే ఉంది స్రవంతి. తను ఎంత అందంగా అమాయకంగా ఉంటుంది స్రవంతి. అచ్చు పసిపాపల. తన్నే జూబి అంటే చాలా సంతోషంగా ఉంది. మనమే తన తల్లిదండ్రులంటే ఏమంటుందో, మనల్ని యాక్సెప్ట్ చేస్తుందో లేదో. జేమ్స్ కూతురు అనుకుని నేను చాలాసార్లు తనతో కోపంగా ఉన్నాను, చేతితో అన్నాను. అదేది మనసులో ఉంచుకోదు. తను అలాంటిది కాదు. నువ్వే అన్నావుగా పసిపాప లాంటిదని. పగలు కక్షలు తనకు తెలియవింద్ర. అవును, తనకి పగలు కక్షలు తెలియవు. కానీ పుట్టినప్పటి నుంచి వాటి బలవుతూనే ఉంది. ఒకసారి గాయత్రి వల్ల, ఇప్పుడు స్వప్న వల్ల. తన్ని ఇలా రహస్యంగా ఆస్ట్రేలియా తీసుకొచ్చాడు నాకేం నచ్చలేదు స్రవంతి. తన్ని మోసం చేసి తీసుకురాబోతున్నాం. ఇక్కడికి వచ్చాక ఇంకెప్పుడు ఇండియా తిరిగి వెళ్ళదని, జిఫాన్ని కలవదని తెలుసుకున్నప్పుడు తను ఎంత బాధపడుతుంది చెప్పు. ఇది కరెక్ట్ కాదు. తను ఇఫా నుండి వేరు చేయకూడదు. ఇట్స్ నాట్ ఫెయిర్. డాడీ కూడా ఈ విషయం గురించి చాలా బాధపడ్డారు. నేను బాధపడుతున్నాను. కానీ బాధపడటం తప్ప మనం చేయగలిగేది ఏమైనా ఉందా? ఇదంతా విధి ఇంద్ర. ఇలాగే జరగాలనుంది. లేకపోతే మీరు గాయత్రిని కిడ్నాప్ చేసిన రోజే జూబి మన దగ్గరకు వచ్చేయాల్సింది. రాలేదు. అగ్ని ప్రమాదంలో చనిపోవాల్సింది. చనిపోలేదు. తప్పించుకుని వెళ్ళి గాయత్రి చేతిలో పడింది. లోకంలో ఇంకెవరూ లేనట్టు ఇక్బాల్ స్వప్నల కొడుక్కి భార్య అయింది. అంత విధి. ఇప్పుడు ఆవిడే తనని మన దగ్గరికి తీసుకొచ్చి ఇర్ఫాన్ నుంచి దూరం చేస్తోంది. We can do nothing, ఇంద్రా. మనం మార్చలేని విషయాల గురించి బాధపడుతూ ఎదురొచ్చిన సంతోషాన్ని విడిచిపెట్టొద్దు ఇంద్రా. రేపు జూబిని కలుస్తాను, దగ్గరికి తీసుకుంటాను, అమ్మా అని పిలిపించుకుంటాను. ప్రస్తుతం ఆనందమే నాకు చాలు. నిజమే, ఆ ఆనందం మనకు చాలు. గుడ్ నైట్ ఇంద్ర. సార్, సార్, కాఫీ. ఈరోజు వెన్నెల్ని చర్చికి తీసుకెళ్తానని చెప్పాను. త్వరగా తయారవమను. అలాగే సార్. హరిని 2 వెహికల్స్ సిద్ధం చేయమని చెప్పు. నాకు వేరే పనులున్నాయి. చర్చి నుంచి అటే వెళ్ళిపోతాను. హరి వెన్నెల్ని ఇంటికి తీసుకొస్తాడు. నన్ను రమ్మంటారా సార్? అక్కర్లేదు, నువ్వు స్వప్నతో ఉండు.
అంటే వెన్నెల ఒంటరిగా రావాలి కదా అని. పర్వాలేదు, హరి ఉంటాడు. సరే సార్. సార్, ఏమైనా జరిగిందా? ఏంటి? కొన్ని రోజులుగా మీరు ఏదోలా ఉంటున్నారు, ఎందుకో బాధపడుతున్నారు, స్వప్నమ్మతో కోపంగా మాట్లాడుతున్నారు. ఏం జరిగింది సార్? నువ్వేదో ఊహించుకుంటున్నావు, నేను అలా లేను. ఒకవేళ వెన్నెల ఇర్ఫాన్ కన్నా పెద్దదని స్వప్నమ్మ నొచ్చుకున్నందుకైతే ఆ విషయం గురించి మీరు ఇక మర్చిపోండి సార్. స్వప్నమ్మ వెన్నెలతో బాగానే ఉంటుంది. అలాగేలే. అత్తయ్య, అమ్మ, నేను వెళ్తున్నాను. ఇందులో స్నాక్స్ పెట్టాను, ఆకలేస్తుందేమో తినేసేయి. నువ్వెందుకు ఇంకా మొహం వేలాడేసుకున్నావు? ఇన్ని రోజులు గోవాలో ఇర్ఫాన్ నాతోనే ఉన్నాడు కదమ్మా, అప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు ఊరెళ్ళిపోతే ఏం బాలేదు. ఇది బాగుంది. 24 గంటలు నీతోనే ఉండగలడా ఏంటి? పనులుండవా? అయినా 2 రోజులకే ఉండలేను అంటున్నావు. ఏళ్ల తరబడి ఉండాల్సి వస్తే ఏం చేస్తావు? నువ్వు పద వెన్నెలా. నిజంగా చాలా రోజులు ఇర్ఫాన్కి దూరంగా ఉండాలా అమ్మా? ఛ, నిజంగా ఉండాలని కాదు, ఒకవేళ ఉండాల్సి వస్తే అంటున్నారు. నేను ఉండను. అసలు అలాంటి రోజే రాదు, ఎప్పుడూ రాదు. నేను చెప్తున్నానుగా. ముందు కళ్ళు తుడుచుకో. హేదు, ఒకసారి నవ్వు. ఇక పద. బాబా, వెళ్దామా? అలాంటి అశుభం మాటలు మాట్లాడతామే స్వప్నమ్మ. ఏళ్ల తరబడి దూరంగా ఉండాల్సిన అవసరం వాళ్ళకే వస్తుంది. ఏమో, రేపేం జరుగుతుందో ఎవరు చూడొచ్చారు? దేనికైనా సిద్ధంగా ఉండడం మంచిదని అలా అన్నాను.
అయినా నువ్వు నన్ను నిలదీయడం ఏంటి ఇందుమతి? నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. నీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. హ్మ్. ఒక్కోసారి నువ్వు నాకు అస్సలు అర్థం కావు స్వప్నమ్మ. హలో స్రవంతి, ఇంద్రా, వెన్నెల్లి కలవడానికి వెళ్తున్నాం. నువ్వు ఉంటే బాగుండేది. ఇక్కడికి వచ్చేస్తున్నారుగా, చూస్తాను. ఒక్కసారి తనతో మాట్లాడించు. తప్పకుండా. ఇక బయలుదేరుతాం. బాయ్. బాయ్. వెళ్దాము. బాయ్ అమ్మమ్మ. వెన్నెలని చాలా చాలా అడిగానని చెప్పు. నమస్కారం అమ్మా. ఇర్ఫాన్, హలో బాబా, ఇంటికి ఫోన్ చేశాను. మీరు బయలుదేరారని చెప్పారు. అవును, దారిలో ఉన్నాం. నువ్వు ఇంకా మినిస్టర్ని కలవడానికి వెళ్ళలేదా? ఇదిగో వెళ్ళబోతున్నాను. ఆలస్యం చేయకు. సరే బాబా. వెన్నెల బాగానే ఉంది కదా? బాగుంది. ఎందుకు అలా అడుగుతున్నావు? నిన్న నేను వెళ్ళిపోతుంటే డల్గా ఉంది కదా? ఓ అయ్యా, ఏదో ఆ నిమిషం అలా ఉంది. ఇప్పుడు బానే ఉంది. రాత్రి మాట్లాడాను అనుకోండి, షీ వాజ్ ఓకే దెన్. అయినా అనవసరంగా కంగారు పడకు. ఇదిగో తనతో మాట్లాడు. ఇర్ఫాన్, ఎలా ఉన్నావురా? బాగున్నాను. చర్చ్కి వెళ్తున్నాను. అంతే కదా? ఇగో వెన్నెల, నువ్వు మంచిగా ఉంటే అన్న మంచిగా ఉంటాడు. లేదంటే పనులన్నీ మానుకొని నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఇప్పుడు మేము మినిస్టర్ కాడికి పోవాలి. అన్నను పరేషాన్ కాకని చెప్పు. నేను బాగున్నాను ఇర్ఫాన్, నువ్వు వెళ్ళు. బాయ్. బాయ్. నడవన్నా. బాబా, ఇది చర్చ్ కాదు కదా? అవునమ్మా. మరి ఇక్కడికి వచ్చామేంటి?
మా పెళ్ళి అయింది కదా బాబా. అవునమ్మా, ఇక్కడే మీ పెళ్ళైంది. మర్చిపోయాను. నేను అస్సలు మర్చిపోలేదు, అంతా గుర్తుంది. మన పెళ్ళి అయిపోయిందా ఇర్ఫాన్? అయిపోయింది. దీన్ని మంగళసూత్రం అంటారు. దీన్ని కట్టాను కదా, మన పెళ్ళైపోయింది. అయితే ఇక నేను నీతోనే ఉంటాను కదా. ఉమ్. అమ్మయ్యా. అప్పుడు నాకు పెళ్ళంటే తెలీదు బాబా. తాళి చూపించి ఇదేంటి ఇర్ఫాన్ అని అడిగాను. దీన్ని కడితే ఇక మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు అని చెప్పాడు.